హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్. మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ టెర్రస్ గార్డెన్ కానీ, బాల్కనీ గార్డెన్ ఏదో ఒక చిన్న గార్డెన్ అయితే మన ఓన్గా పెంచుకోవాలి. మొక్కలు, వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవాలని అయితే ఉంటుందండి. అలాగే నేను నా టెర్రస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేశాను. అయితే ఈ జర్నీలో నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. అవి ఏంటి అన్నది, అది ఎలా నాకు ఈరోజు రిజల్ట్ వచ్చిందన్నది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. నాకైతే మడులు మట్టితోని ఫుల్‌గా నింపిన తర్వాత మొక్కలైతే బాగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను వెజిటబుల్స్ స్టార్ట్ చేశాను. వెజిటబుల్స్‌లో అయితే నాకు ఫుల్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే నేను గ్రో చేయగలిగాను. ఇందులో తీగజాతి మొక్కలైతే మడుల్లో చాలా బాగా పెరిగినియి. నేనైతే చాలా కాయలుగా తీసుకున్నాను. చిక్కుడుకాయ, బీరకాయ, దొండకాయలు, కాకరకాయలు ఇవైతే చాలా బాగా పెరిగినియనమాట. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే గనక మీకు ఐడియా వస్తుంది. ఎంత నాకు ఈల్డొచ్చిందన్నది. టెర్రస్ గార్డెన్‌లో కూడా మనం మంచిగా వెజిటబుల్స్ గ్రో చేసుకోవచ్చనడానికి చాలా మంచి స్కోప్ అయితే ఉంది. అయితే నేను ఫ్రూట్స్ దగ్గరికొచ్చేటప్పటికి కొన్నైతే నేను బానే పెంచగలిగాను. అంజీరా గాని, మల్బరీ గాని, తర్వాత జామ ఇవన్నీ కూడా పెంచడం అయితే పెంచుతున్నాను. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఫ్రూట్స్ నేను తీసుకోలేకపోయాను. ఇక్కడైతే నేను ఒక తప్పైతే జరిగింది. మొక్కల్ని మనము టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు వాటికి ఎంత సూర్యరశ్మి కావాలి అన్న దాని మీద బేస్ అయ్యి మనం మొక్కలనైతే టెర్రస్ గార్డెన్‌లో పెంచుకోవాలా? లేతే గ్రౌండ్‌లో పెంచుకోవాలా? అన్నది డిసైడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఏం చేశానంటే టెర్రస్ గార్డెన్‌లో వెజిటబుల్స్ కూడా తో పాటు గూడా ఫ్రూట్స్‌ని కూడా పెంచుదాము అన్న ఉద్దేశంలో మడుల్లోనే నేను జామ చెట్టు గాని, మల్బరీ ప్లాంట్ గాని వేశాను. ఈ మల్బరీ ప్లాంటు అది ఎంత పెద్ద వృక్షంలాగా మారిపోయింది అంటే, మీరు చూస్తున్నారు గదా! బ్రాంచెస్ అన్నీ తీసేసినా సరే, వేర్ల దగ్గర నుంచి ఆ మొక్కని తీయడానికి చాలా ఇబ్బందయిందనమాట. ఇంకోటేంటంటే ఫ్రూట్ ప్లాంట్స్‌ని మనం ఎప్పుడైతే మడుల్లో వేస్తామో ఒ ఒక సీజన్‌కి అవి కాయలిస్తున్నాయి గానీ, రెండో సీజన్ నుంచి మనం ఎన్ని ఎరువులు వేసినా సరే అవి ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే రూట్స్ చాలా స్ప్రెడ్ అయిపోయి, అసలా సాయిల్ కూడా లేనట్టుగా అయిపోతుందన్నమాట. అప్పుడది మనం ఇచ్చే న్యూట్రియంట్స్‌ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కూడా ఇంకా ప్లాంట్‌కుండదు. అందులోని మనకి ఫ్రూట్ ప్లాంట్స్‌కి ఎక్కువ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోవాల్సుంటుందన్నమాట. మొక్క పెరగడానికి కావాలి. అలాగే మనకి పళ్ళు కాయలు, పళ్ళు ఇవ్వడానికి కావాలి. అందుకని ఈ అక్కడ నాకైతే ఫ్రూట్ ప్లాంట్స్‌కి కొంచెం స్పేస్ సరిపోలేదు. రూట్ సిస్టమ్ స్ప్రెడ్ అవ్వడానికి అయితే అనిపిచ్చింది. నేను ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టి నాకొక 2 ఇయర్స్ అయితే అయ్యింది. సో, ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాననమాట. ఈల్డ్ చాలా తగ్గిపోతుంది. కాయలెక్కువ రావటం లేదు ఫ్రూట్ ప్లాంట్స్‌కైతే. అలాగే మనం పక్కన ఏవైనా వెజిటబుల్ ప్లాంట్స్ వేస్తే కూడా అవి కూడా ఎక్కువగా పెరగటం లేదు. కాయలేది ఇవ్వలేకపోతున్నాయి. అందుకని నేనైతే ఫ్రూట్ ప్లాంట్స్‌ని అన్నిటిని తీసేద్దాము అని డిసైడ్ అయ్యాను. టెర్రస్ గార్డెన్‌లో గనక ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకోవాలంటే మనకి ఎక్కువగా ఇక్కడ చూస్తున్నారు కదా! డ్రమ్ముల్లాంటి వాటిల్లో సగం కట్ చేసి వేసుకుంటున్నారు కదా! అలా వేసుకుంటేనే కొంచెం మనకి ఈల్డ్ బావుంటుంది అని అనిపిచ్చింది. నేను అందుకని మొత్తం అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ తీసేసాను. అలాగే నేను ఈ డ్రమ్‌ని సపోటా ప్లాంట్ కోసం అని జెప్పేసి ఆహ్, కిచెన్ వేస్ట్‌నంతా కూడా తీసుకెళ్ళి అందులో వేశాను కదా! అది కూడా చాలా బరువైపోయిందనమాట. సో, అది కూడా తీసేసాను. తీసేసి ఆ మట్టినంతా కూడా మడుల్లో అంతా ఈక్వల్‌గా పరిచేసి, దానిలో ఇప్పుడు నేను మొత్తంగా వెజిటబుల్సే గ్రో చేద్దామన్న ఉద్దేశంలో అదంతా కూడా నేను సెట్ చేసుకుంటున్నాను. ఈ తీసిన ప్లాంట్స్‌నయితే ఎక్కడ నేను వాటిల్ని మళ్ళీ రీపాటింగ్ చేశాను లేదా ఆహ్, ప్లాంటింగ్ చేశానన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను. ఫ్రూట్ ప్లాంట్స్‌నయితే మాత్రం టెర్రస్ గార్డెన్‌లో సజెస్ట్ చేయను. ఆహ్, చేసుకోగలిగితే ఆటిలిని విడిగా పెట్టుకోండి గానీ, మడుల్లో ఇలాంటి నేను కట్టించుకున్న మడుల్లాంటివి ఏమైనా ఉంటే గనక అలాగా
వాటిల్లో మాత్రం వాటిని పెంచడానికి ట్రై చేయకపోవడమే బెటర్ అనిపిచ్చింది. నాకు వెజిటబుల్ వేస్ట్‌లోంచి కూడా మనకి పప్పయ్య ప్లాంట్ వచ్చింది లాస్ట్ టైము. దానికి కూడా కాయలొచ్చినియి. ఒక చిన్న సైజే వస్తాయన్నమాట. అందుకని మనకి ఎక్కువ ఈల్డ్ కావాలి. పెద్ద సైజులో ఫ్రూట్స్ మనకి వెజిటబుల్స్ గానీ పెద్ద సైజుల్లో కావాలి అనంటే గనక వాటిని మనం ప్రాపర్‌గా రూట్ సిస్టమ్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా వాటికి కంటైనర్స్ అయితే ఇవ్వాల్సుంటుంది. ఉంటేనే మనకి వాటి యాక్చువల్ రిజల్ట్ అన్నది తెలుస్తుంది. కొన్ని మనం చూసి ఇమాజిన్ చేసుకొని వాటిని స్టార్ట్ చేస్తాము. కొంత సక్సెస్ అవుతాము. కొంతవరకు రిజల్ట్ రావట్లేదు అనంటే దాన్ని వేరే విధంగా ఎలా చేసుకోవాలన్నది కూడా మనం ఆలోచించి మార్పులు, చేర్పులు చేసుకుంటా ఉంటేనే ఎవ్రీ సీజన్‌కి లేదా ఆహ్, సీజనల్ వైస్‌గా మనము వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోగలుగుతాము. నేనింకొకటేంటి ఈ గ్రో బ్యాగ్‌లోని వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా వేసుకుంటా ఉండేదాన్ని. కిచెన్‌లో వచ్చిన వేస్ట్ అంతాని. దాంతో పాటు మట్టి గూడా కలుపుకుంటా ఉండేదాన్ననమాట. సో, ఇందులో అయితే చాలా బాగా ఎర్త్ వార్మ్స్ వచ్చినియి. అలాగే బ్లాక్ గోల్డ్ అంటారు గదా! మనకి మొక్కలకి చాలా యూజ్ అయ్యే ఆహ్, ఫెర్టిలైజర్ లాగా తయారైందనమాట. దీన్నంతా కూడా నేను నా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్‌కి నేను ఈ రోజైతే ఇచ్చాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. రెయిన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెంగా గార్డెన్ మీద ఫోకస్ చేసి మళ్ళీ ప్లాంట్స్ పెడదామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరు గనుక నా ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే నా ఛానెల్‌లో గార్డెనింగ్ వీడియోస్ అయితే నేను రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. మీకు నచ్చితే గనుక నా వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌లో నేను రెగ్యులర్‌గా గార్డెనింగ్‌లోని, తర్వాత కుకింగ్‌లో నేను గార్డెన్‌లో పండిన కాయగూరలు అవి ఎలా యూజ్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.